అరాచకాలు విధ్వంసాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో తనపై నమోదైన కేసులని ఒక్కొక్కటిగా మాఫీ చేయించుకుంటున్నారు. తనకున్న అధికారాన్ని వినియోగించి కేసులు పెట్టిన వారిని బెదిరించి ఒత్తిడి చేసి దౌర్జన్యం చేస్తూ విత్డ్రా చేయించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో 2023 ఆగస్టులో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై కేసు నమోదైంది. బాబు సహా 20 మంది టీడీపీ నేతలపై నమోదైన కేసును అధికారికంగా మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. కుట్ర, హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్లు నమోదైన ఈ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లకపోగా అసలు ఫిర్యాదే తప్పు అని కాకీలు తేల్చేశారు. అంగళ్ళు కేసులో పై స్థాయి నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో మదనపల్లి డీఎస్పీ జారీ చేసిన నోటీసును రూరల్ సీఐ ఫిర్యాదుదారుడికి అందజేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో నాడు అంగళ్లకు వచ్చిన చంద్రబాబు పోలీసులను తీవ్రంగా తోలనాడటంతో పాటు రైతులపై సైతం దాడులకు టీడీపీ శ్రేణులను పురిగొల్పారు. ఫిర్యాదుదారుడు సమర్పించిన ఆధారాలను కనీసం పట్టించుకొని పోలీసులు ఏకంగా కేసే లేకుండా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. ముదివేటి సమీపంలో 750 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్పై చంద్రబాబు ఎన్జీటీలో కేసు వేయించి టీడీపీ నేతల ద్వారా అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. దీనిపై రైతులు, వైఎస్ఆర్సీపీకి చెందినవారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అంగళ్ల కూడల వద్ద వారిని వేలెత్తి చూపిస్తూ ఉసిగొల్పటంతో పచ్చమోకలు విరుచుకుపడ్డాయి. రాళ్లు, ఇటుకలు, కట్టెలు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన వసంతరెడ్డి, అర్జున్ రెడ్డి, విలేకరి శ్రీనివాసులు, మహేష్, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉమాపతి ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 8న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలు, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగళ్ళు సెంటర్లో అల్లర్లకు కారణమైన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. తరమండి, కొట్టండి అంటూ టీడీపీ మోకల అరాచకానికి మరింత ఆజ్యం పోశారు. రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి పచ్చ మోకలను పురిగొల్పారు. అంగళ్ళు సెంటర్లో విధ్వంసానికి కారణమయ్యారు. పచ్చ పైశాచికత్వానికి అదుపు లేకుండా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసేలా పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు సీఎం కావడంతో కేసును నీరుగార్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చంద్రబాబుపై నమోదైన తప్పుడు కేసుగా తేల్చేసి ఫిర్యాదుదారుడిని పోలీస్ స్టేషన్కు రప్పించి రిఫర్డ్ కేసు సమన్స్ అందజేశారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నోటీసు అందుకున్న వారం రోజుల్లో సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని అందులో ఉంది. అయితే నోటీసును డీఎస్పీ గత నెల 25న జారీ చేస్తే ఫిర్యాదుదారుడికి అందజేశారు. వైఎస్ఆర్సీపీ నేత ఉమాపతిరెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమాపతిరెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లారు. 2023లో చంద్రబాబుపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని ఉమాపతిరెడ్డిపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముదివేడులో ఉండగా 6 పోలీసులు ఓ నిందితుడి మాదిరిగా మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారని వైఎస్ఆర్సీపీ నేత ఉమాపతిరెడ్డి తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని, నోటీసు తీసుకుని సంతకం చేయాలని బలవంతం చేశారన్నారు. కేసు రాజీకి ఒప్పుకోనని చెప్పినా పట్టుబట్టి సంతకం పెట్టించుకున్నారని ఆరోపించారు. రైతులకు ద్రోహం చేయటం వల్లే ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించేందుకు అంగళ్ళు వచ్చామని, రైతులమైన తమపై టీడీపీ శ్రేణులు రాళ్లు, రాడ్లతో దాడులు చేశాయన్నారు. పోలీసుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, ఈ కేసులో రాజీ పడేది లేదన్నారు. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయ పోరాటం చేస్తామన్నారు ఉమాపతిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడని చెప్పి మా ప్రాజెక్టులో ప్రదర్శన కాబట్టి ప్రాజెక్టులో కోర్టులో వేసి దాన్ని ఆపించినాడు. కానీ ముదివేడు ప్రాజెక్టు ఆపించినాడని చెప్పి దానికి నిరసనగా తెలుపుదాము. కానీ ఆయన నోట్లో ఏమొస్తుందో ఆయనకు ఒక ఇద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం, ఆయనకు ఒక దృష్టిలో పట్టదని చెప్పి మేము ఒక రైతుగా వచ్చినాను. వస్తే మేమంతా రైతులమంతా వచ్చినాం. దాంట్లో నేను అంగల్లోనే సక్సెస్ అక్కడే ఉన్నాను. మమ్మల్ని కూడా రాళ్ళతో, కర్రలతో, కట్టెలతో చాలా ఘోరంగా కొట్టడము, తరమడము, చేయడము ఇవన్నీ కూడా జరిగింది. ఆ రోజు నేను ఒక రైతుగా ఉండి ఇంత యుద్ధం జరుగుతూ ఉందని చెప్పి నేను కంప్లైంట్ పోలీసు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అయితే అదే పోలీసు వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి
ఈ రోజున ఆ పోలీసు వాళ్ళే నువ్వు ఇతట్రా పెట్టుకో, ఫాల్స్ కేసు అని చెప్పి వెనక్కి తీసుకో అని చెప్పి ఇబ్బందులు పెట్టి చాలా మనం 10 రోజుల నుంచి ఇంటికి తిరగడం, పోలీసు వాళ్ళు 10 రోజుల నుంచి ఎక్కడ తిరుగుతాడో ఏం తిరుగుతాడని చెప్పి చేయడం. ఈరోజు నేను హైకోర్టుకి పిటిషన్ వేసి ఈరోజు ఆ ఫైల్ తీసుకొని వచ్చి ముదివేల్లో ఉంటే బలవంతంగా నన్ను వచ్చి అడ్డపడి ఒక 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 అరాచకంగా ఒక ఉత్సాహిగా నన్ను తీసుకొని వచ్చి ప్రజల్లో కూడా భయబద్ధం చేసి ఒక 5-6 మంది పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కేసీ మన తాలూకా దాంట్లో సిఏ గారు చాలా ఇదిగా మాట్లాడి నువ్వు పెట్టకపోతే కాదు, ఖచ్చితంగా పెట్టల్లా, పెట్టి తీరల్లా, ఫాల్స్ కేసు ఇది, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి కూడా ఈరోజు జరగడం జరిగింది. నేను ఒప్పుకొని ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే నేను కోర్టు కూడా ఈ కేసుకు కూడా నేను రాజీగా లేదు, నేను వెనక్కి తీసుకోను, ఇది ఫాల్స్ కేసు కాదు అని చెప్పి రాసి సంతకం పెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ నేను కూడా మళ్ళీ కోర్టుకు పోతాను.